హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. నిన్న ఎపిసోడ్లో మిడ్ నైట్ అన్సీన్ ఏం జరిగిందో చూద్దాం. తమాషగా ఎప్పుడు హౌస్లో ఒకళ్ళు బాగా ఓటింగ్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి తెలీదు. వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన తర్వాత కానీ వీళ్ళు టాప్లో ఉన్నారని తెలీదు. కానీ నిన్న జరిగిన ఒక సంఘటన ద్వారా ఒకళ్ళకి అందరికీ లీక్ అయింది ఏంటంటే హౌస్ మొత్తం హేట్ చేస్తున్న ఒక పర్సన్ టాప్లో ఉన్నాడని తెలిసిపోయింది. అది విషయం అనమాట. ఏంటంటే నిఖిల్, నబీల్, మనీ వీళ్ళు ముగ్గురు సేవ్ అయ్యారు ఈ వారం. దీంతో అందరికీ తెలిసిపోయింది మనకంటే టాప్లో ఉన్నాడని. ఇంకో విషయం, విష్ణుప్రియ అని చాలామంది టాప్లో ఉంటుందేమో అని అనుకుంటున్నారు. ఇప్పుడు వరకు నాగార్జున గారు ఆమెను హైప్ చేయడం అండ్ ఆల్సో ఏదో పెద్ద ఆమె గేమ్ అయితే అసలు ఏమీ లేదు. బట్ ఆమెకి ప్రీవియస్గా ఉన్న ఫ్యాన్ బేస్ మీద అందరూ అలా అనుకుంటున్నారు. ఆమె కూడా చాలా డౌన్లో ఉంది ఇక్కడ. విష్ణుప్రియకి ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ఆమె ఎలిమినేషన్ వరకు వచ్చేసింది. టాప్లో ఉన్నాము అంత జారిపోయి ఎలిమినేషన్ వరకు వచ్చింది. దీన్ని కూడా లైట్ తీసుకున్నారు అందరూ పట్టించుకుంది ఒకటే, మణికంఠ టాప్లో ఉన్నాడు, ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో సీత మరీను అసలు నిన్న అనవసరంగా తనతో గొడవ పెట్టుకొని దాన్ని కూడా క్యాష్ చేసుకొని మంచి ఓటింగ్ సంపాదించుకున్నాడని సీతకు అర్థమైపోయింది. ఇంకా అందరికీ అదనమాట పీక్స్లో ఉంది ఇక మణికంఠ మీద. ఇక స్టార్ట్ చేస్తే వాళ్ళంతా ఒకటే డిస్కషన్ పెట్టాడు. మణికంఠ తను సేవ్ అయిపోయాడని, తను టాప్లో ఉన్నాడని విషయాన్ని వదిలేశాడు. అందరూ ఆ షాక్లో ఉన్నారు కాబట్టి ఆ దృష్టి మళ్లించడానికో మరి ఏమో హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి అనే పాయింట్ చెప్పమన్నారు కదా ఆదిత్య గారి మీద. అసలు నాకు ఏం తట్టలేదురా, నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను రా, బ్లాక్అవుట్ అయిపోయాను రా. ఏ మాటలు చెప్తా ఉన్నాడు. చెప్దామంటే నాకేం తట్టలేదు అన్నట్టు ఇక మొదలు పెడుతూనే ఉన్నాడు. హౌస్ మేట్స్కి ఏమో పక్క మండిపోతుంది. వస్తే నేను మెయిన్ పాయింట్స్ వరకు చెప్తాను. అసలు ఏం జరిగింది, మెయిన్ పాయింట్స్ ఎవరు ఏమన్నారు అనేది మాత్రం మాట్లాడుకుందాం. అంతా పాపం అంతా విష్ణుప్రియ, సీత, నైనిక వీళ్ళు హక్ చేసుకొని అరే ఏంట్రా ఇలా అయిందని హక్ చేసుకొని బాగా ఎమోషనల్ అవుతారు, తెలిసిందే కదా. విష్ణుప్రియ కూడా ఆదిత్య గారు లవ్ యూ సో మచ్, నాకు ఓటు వేసిన జనాలకు చాలా థ్యాంక్ యూ అది ఇదని చెప్పుకుంటా ఎమోషనల్ అవుతారు కూసేపు. మిగతా వాళ్ళంతా వచ్చి హక్ చేసుకుంటూ ఉంటారు. రష్మి అంటది విష్ణుప్రియతో, అసలు ఈ వారం అంతా ఏడుస్తూనే ఉన్నాం, అసలు నాకు నవ్వాలనిపిస్తుంది, అసలు నాకు నవ్విందే గుర్తులేదు, ఈ వారం ఏంటో ఇలా ఉంది అనిందంటే ఓకే నవ్వుతుగానిలే అన్నట్టుగా విష్ణుప్రియ కూడా అంటది. లక్ష్మీ ప్రేరణ చెప్పుకుంటూ ఉంటారు, మనమే కదా ఆదిత్య గారికి పాపం నామినేట్ చేసింది అది ఇదని. నేను ఇంట్లో మళ్ళీ మొదలెడతాడు ఈ మణిగంట, నేను ఇంట్లో అదే ఇందాక చేయమన్నారు కదా ప్రాసెస్లో ఎవరిని వెళ్ళిపోమనడానికి అన్నట్టుగా నాకు అసలు ఏం తట్టలేదు, ఏ పాయింట్ చెప్పాలో అర్థం కాలేదు. ఏదో ఇలాగే నసుకుతా ఉంటే యష్మికి చిరాకు వచ్చి నువ్వేసిన డెసిషన్ బట్టి కాదు, అది ఆడియన్స్తో ఓటింగ్ ద్వారానే జరిగింది కాబట్టి నువ్వేం అంత ఫీల్ అవ్వకు, వదిలే అన్నట్టుగా మాట్లాడుతుంది యష్మి. ఇటువైపు ప్రేరణ, పృథ్వీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు అంత కన్సోల్ చేస్తున్నారు, అసలు కన్సోల్ చేయాల్సింది విష్ణుని నైనికని కదా, ఎందుకు వాడిని అంత పట్టించుకుంటున్నారు, వాడిని వదిలేయండి అన్నట్టుగా ప్రేరణ అంటూ ఉంటుంది. వాడెందుకు అలా అందరి దగ్గరకు వచ్చి అలా ఏడుస్తున్నాడు, వాడి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ, పాపం వాళ్ళిద్దరు ఏం ఫీల్ అవ్వాలి ఇంకా అన్నట్టు ప్రేరణ అంటూ ఉంటుంది. ఎందుకంటే అరే నాకు అక్కడ మళ్ళీ మొదలెడతారు, ఏంటి అతను అర్థం కాకపోవడానికి, అక్కడ అర్థం కాలేదు నాకు నిజంగా, ఏం చెప్పాలో అక్కడ అర్థం కాలేదంటే ఏం అర్థం కాలేదు నీకు, అక్కడ అందరు చేశారు కదా, అందరు చేశారు నువ్వు చూసావు, ఇంకా నీకు అర్థం కాకపోవడానికి ఏముంది, అక్కడ బిగ్ బాస్ ఒక పాయింట్ చెప్పమన్నాడు, ఎవరిని ముందు వెళ్ళిపోతారో అనుకుంటున్నారో వాళ్ళని ముందు జరిపి ఒక పాయింట్ చెప్పమన్నారు, అందులో నీకు అర్థం కాకపోవడానికి ఏముంది అంటే, అరే నన్ను ఎవరైనా ఏమన్నా సడన్గా అడిగినప్పుడు నా మైండ్ బ్లాక్అవుట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతాను, నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంత టైం కావాలి నాకు అన్నట్టుగా అంటాడు. అక్కడ నీకు 10 minutes టైం ఇచ్చారు, ఇంకెంత టైం ఇస్తారు, అందరికీ ఇచ్చింది అంతే టైము. మళ్ళీ వెంటనే నబీల్ అందుకొని చెప్పారు కదా అక్కడ క్లియర్గా వెళ్ళిపోవడం గురించి కాదు, ఎవరిని ఇంట్లోంచి పంపించేస్తున్నాము అనే దాని గురించి కాదు, అక్కడ మీరు ఎవరు వెళ్తారని అనుకుంటున్నారని క్లియర్గా చెప్పారు, ఇంకా అందులో అర్థం కావడానికి ఏముంది అని నబీల్ అంటాడు. ఏమో మళ్ళీ నాకు అర్థం కాలేదని ఇదే సోది చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడు ఫిక్స్ అయిపోయాడు, తన గురించి చెప్తే అందరు నమ్మేయాలి. ఇంకా నాకు అర్థం కాలేదు, నా మైండ్ బ్లాక్ అయింది, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంటే ఓహో ఇతని పర్సనాలిటీ ఇదేమో అని చెప్పి మనం ఫిక్స్ అవ్వాలి అన్నట్టు ఒక స్టాంప్ అయితే వేస్తున్నాడు. నిజానికి అది అతని గేమ్ అని అందరికీ తెలిసిపోయింది, ఇంకా అతను బొంకితే నష్టం.
నబీలు, పృథ్వీ కూడా కూసేపు మాట్లాడుకుంటారు. అసలు పాపం బాగా ఆడారురా ఆయన కూడా. ఆయన తప్పేమీ లేదు. మీరు కూడా మీ క్లాన్‌కొచ్చినప్పుడు బాగా ఎంకరేజ్ చేసి ఆయనకి మంచిగా ఆడకడానికి అవకాశం ఇచ్చారు. అంటే అవును. పృథ్వీ అంటాడు, అవును నిజంగానే ఆడి గెలిచాడు. ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ మీద ఉన్నాడు. పాపం ఇప్పుడు పంపించేసారు ఇలాగా అని మాట్లాడుకుంటున్నారు ఆళ్ళు. నేను యాక్చువల్లీ 9కే వెళ్ళిపోతది అనుకున్నాను. ఈ వీక్ సరిగ్గా కనిపించలేదు కదా! అందుకే ఆ అమ్మాయి అనుకున్నాను. యాక్చువల్లీ పాపం ఈయనెళ్లారు. ఈయన బాగా ఆట స్టార్ట్ చేశాడు. పాపం ఎళ్ళాడు. అయినా కూడా ఆడియన్స్ ఓటింగ్ మీద ఎళ్ళాడు. పృథ్వీ వచ్చేసి అదే ఈ నబీలో కంటిన్యూషన్ అనమాట. ఓం గారు జాయిన్ అయ్యి అవును పాపం ఉంటే బాగుండేది పాపం. ఆయన స్టేజ్ మీద పిలిచి అదంతా చేస్తారు కదా! అది చేసే వాళ్ళేమో అంటారు. అది యాక్చువల్‌గా చేస్తారు. చూడాలి నెక్స్ట్ వీక్ కదా! అండ్ ఇప్పుడు ప్రేరణ వచ్చేసి వాళ్ళు బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అన్‌ప్యాక్ చేసేసుకొని మళ్ళీ ఫ్రైడే ప్యాక్ చేసుకోవాలా ఏంటో అర్థం కాలేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటది. అండ్ ఇటువైపేమో యష్మి వచ్చేసి నబీల్, నిఖిల్ వీళ్ళు టాప్ 2లో ఉన్నారు. ఇక్కడ మణికంఠ టాప్ 3 కాదనుకుంటా నాకు డౌటు అన్నట్టు మాట్లాడుతదనమాట. వాడసలు ఎలారా టాప్ 3లోకి వెళ్తాడు? మొన్నే ఇంత సీన్ చేశాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే పృథ్వీ అంటాడు, లేదు లేదు నాకు తెలిసి మణికంఠ మీదే డౌటు ఈసారి నామినేషన్స్‌లో అన్నట్టు యష్మి అంటది. పృథ్వీ అంటాడు, లేదు అలా ఎలాగా వాళ్ళు టాప్ 3 అని చెప్పేశారు కదా వాళ్ళని. ఇప్పుడు విష్ణుప్రియ అండ్ నైనిక మధ్యలోనే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరే లిస్ట్‌లో ఉన్నారు కాబట్టి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోకి ప్రేరణ ఉన్న 5గురిలో ఆ మణికంఠని పీకేస్తే బాగుండు దేవుడా అన్నట్టు ప్రేయర్ చెప్తా ఉంటుంది. చిన్నగా చెప్తే విష్ణుప్రియ నవ్వుతుంది. పక్కనే ఉన్న సీత మాత్రం అందుకొని నువ్వు ఇలాంటి మాటలు అంటా ఉంటే వాడి ఫ్యాన్స్ అందరూ నీ మీద గ్రడ్జ్ పెట్టుకుంటారు. ఇక నువ్వు నామినేషన్స్లోకి వస్తే నిన్ను టార్గెట్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతావు. వామ్మో ఇలాంటిది కూడా ఉంటుందా అని చెప్పి ప్రేరణ ఇది కొంచెం ఎడిట్ చేయండి బిగ్ బాస్ అని చెప్తుంది. ఇంకా ఎడిట్ లేదు పాడలేదు అంతా అయిపోయింది. అంటే సీతకు కొంచెం ఆ క్లారిటీ ఉంది. ఈ మణికంఠని టార్గెట్ చేస్తే రివర్స్ అవుతుంది అని. కానీ అది తెలిసి కూడా మణికంఠని టార్గెట్ చేస్తుంది. మీరు కనుక ఇదంతా వింటే లాస్ట్లో తెలిసి కూడా ఇంకా మణికంఠ మొత్తం బండారం అంతా బయటపడిపోయిన తర్వాత ఇంకా మణికంఠకి రివర్స్లో వెళ్దామని ట్రైన్ రివర్స్ గేర్ వేస్తుంది. అది ఎంతవరకు కలిసి వస్తుంది సీత కంటే నాకు అస్సలు బాగా కొడుతుంది. ఈసారి సీత కంపల్సరీగా వెళ్ళిపోద్ది. మణికంఠతో ఎఫెక్ట్ అయిన పర్సన్ సీత కూడా అవుతుంది. ఇప్పుడు యష్మి అను పృథ్వీ మాట్లాడుకుంటారు. పాపం మీ ఆదిత్యకి ట్రిబ్యూట్ లాగా ఎంత బాగున్నాడు, ఎంత బాగా ఆడాడు పాపం అది ఇదని యష్మి చెప్తా ఉంటుంది. కొంచెం ఆయన వాయిస్ అవుట్ చేస్తే బాగుండేది, ఆయనకు పాపం అది లేదు అని పృథ్వీ అంటుంటాడు. నిజంగా అదే ప్రాబ్లం ఆయనలో అన్నట్టు చెప్పుకుంటారనమాట. కానీ ఎప్పుడు ఒక్కరితో కూడా గొడవ పెట్టుకున్నట్టు నేనైతే చూడలేదు. ఏ గొడవలు అవ్వలేదు ఆయన వల్ల అని మాట్లాడుకుంటారు. అండ్ ఆల్సో చాలా మంచి మనిషి, ఎప్పుడు గర్ల్స్తో కూడా చాలా రెస్పెక్ట్గా ఉండేవాడు అది ఇదని చెప్తా ఉంటుంది యష్మి. పృథ్వీ అంటాడు, అవును నేను ఎప్పుడు హగ్ చేసుకున్నట్టు కూడా చూడలేదు. కానీ ఏం చేస్తావు, ఆయనే మళ్ళీ తిరిగి వచ్చిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆయన మళ్ళీ ఏంటి దీని పేరు వైల్డ్ కార్డ్స్లో పంపిస్తారు. మనం ఏం చెప్పలేము అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు పాపం ఆయన గురించి. ఆ మాట నిజమే. ఆదిత్య పాపం ఎవరితోనూ కొంచెం సీరియస్గా ఉండేవాడేమో. కోపం అయితే వస్తుంది. అతన్ని ఎవరైనా అన్నా అతన్ని టార్గెట్ చేసిన నామినేషన్స్లో తీసుకెళ్ళి వేస్తాడు. కానీ ఇలా మిస్బిహేవ్ అండ్ ఆల్సో గర్ల్స్తో ఏదో ఇదిగా అంటే ఎవరో అలా ఉంటారని కాదు, కానీ ఆయనైతే ఎప్పుడు లిమిట్ అయితే క్రాస్ చేయలేదు. అందరూ అమ్మ అమ్మ అంటూనే ఉండేవాడు. వీళ్ళు అనుకునే పాయింట్ ఏంటంటే మంచోళ్ళకి ఈ గేమ్లో ప్లేస్ లేదు అని క్లియర్గా చెప్పుకుంటారు. మంచి మనుషులు ఇక్కడ ఈ గేమ్కి పనికిరారన్నట్టు మాట్లాడుకుంటారు. మీకు ఇక్కడ మండుకొచ్చింది ఇలా మాట్లాడుకుంటాం. అరే అస్సలు మణికంఠారా అబద్ధాలు ఆడేసి హార్ట్ బ్రేక్ చేసి ఏంట్రా అతను ఎలా సేవ్ అవుతున్నాడ్రా ఇన్ని రోజుల నుంచి, అసలు ఏ విధమైన చేంజ్ కూడా లేదు. ఎప్పుడు ఏడుస్తూ ఎమోషనల్ సైడ్ చూపిస్తాడు. ఇంకేమన్నంటే నాకు స్పేస్ కావాలంటాడు. నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది మణికంఠ సేవ్ అవ్వడం. ఎప్పుడు స్పేస్ కావాలని అటు వెళ్ళి కూర్చొని ఏదేదో మాట్లాడుకుంటాడు. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. నేను ఈసారి స్పేస్ కావాలి అన్నప్పుడు నేను అతనితో ఫాలో అయ్యి ఏం చేస్తున్నాడో చూస్తాను. ఆ స్పేస్ కావాలన్నప్పుడల్లా తను బూస్టప్ చేసుకుంటున్నాడు. అండ్ ఆల్సో ఏదో జరుగుతుందిరా, సో నేను చూస్తాను అని చెప్తూ ఉంటుంది. ఈ యష్మి అనుకుంటే కనిపెట్టగలదు. యష్మి అలాంటిదే. చూసావా ఎంత బాగా అబ్జర్వ్ చేసింది యష్మి. అందరూ చూస్తున్నారు మైకులతో మాట్లాడడం అంతా చేస్తున్నాడని అందరికీ అర్థమవుతూనే ఉంది. కానీ ప్రతి దానికి ఒక గొడవ జరిగినప్పుడల్లా స్పేస్ కావాలంటాడు. దాని గురించి చాడవార్తని చెప్తాడు.
పృథ్వీ అంటాడనమాట, మనం ఏం చెప్పగలం, బయటకి ఏం చూపిస్తున్నారో అదే కదా వాళ్ళు చూస్తారు, దాన్ని బట్టే వాళ్ళు జడ్జ్ చేసుకొని ఓట్లు అనేది వేస్తారు ఆడియన్స్. సో మనం ఏం చేయలేము దీనికి. కానీ ఇలాంటి పర్సన్ సేవ్ అవడంతో నాకు కూడా చాలా డీమోటివేటింగ్గా ఉంది, ఆడాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే మనం ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్న మనకి అతను ఏ ఎఫర్ట్ లేకుండా ఇంత ఎమోషనల్గా వెళ్ళిపోతుంటే ఓట్లు గుద్దేస్తుంటే ఇంకెవరికైనా అలాగే ఉంటుంది కదా, ఆ వేలో చెప్పాడు అనమాట. డీవేటింగ్గా ఉంటుంది, ఇలా అయితే కష్టం గేమ్ అనేది. ఇంకేముంది అంటే అతనికి అందరూ నమ్ముతున్నారు, ఒకరికి బాగా ఇప్పుడు మణికంఠ లాంటి వాడికి ఓటింగ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా హైప్లోనే వచ్చి ఉండాలి, మీడియం బేస్డ్తో ఏమి వచ్చి ఉండడు, ఖచ్చితంగా మీడియం బేస్తో అయితే వచ్చి ఉండడు. ఎందుకంటే అతనుకున్న ఎమోషనల్ ట్రామా ఇదంతా హిట్ అయితే గట్టిగా హిట్ అవ్వడం, లేదంటే కింద పడిపోవడం అందరికీ తెలిసి ఏదో గట్టిగానే హిట్ అయింది, ఫ్యాన్ బేస్ ఏదో బాగానే క్రియేట్ అయింది. అయితే ఏమన్నా ఎందుకంటే ప్రతి సీజన్కి ఒకటి ఇలాగ ఎమోషనల్గా రావడం, రైతు బిడ్డ అని ఒకళ్ళు ఇలాగ ఏంటంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అయిపోయి ఆడియన్స్ హీప్లో ఓట్లు వేసేయడం జరుగుతుంది కదా. సో ఆ బాపతే అనుకొని మనకంటా కూడా ఏ హైప్లోనూ ఉండుంటాడని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇక హౌస్ మేట్స్. నిన్న సీతతో జరిగిన గొడవతో అయితే సీతకి ఇంకా మైండ్ బ్లాక్ అయింది. అంటే ఏంటి ఆ విషయంలో ఇప్పుడు మనకంటా సేవ్ అయ్యాడంటే అర్థం ఏంటి, ఆ విషయంలో సీత తప్పు చేసిందనా? సో ఆ విధంగా అంచనా వేసుకుంటే జరిగిన ప్రతి గొడవలో మనకంట ప్లస్ అవుతుందని వీళ్ళకి అర్థమైపోయింది. అలా చేసుకుంటున్నాడు, అలా కన్వర్ట్ చేసుకుంటున్నాడు. ఇటువైపు మనకంట విష్ణుప్రియతో మళ్ళీ సేమ్ సోది సేమ్ భజన చేస్తాడు. ఏంటోరా గేమ్ అస్సలు అర్థం కావట్లేదు, ఇంత కష్టంగా మారిపోయింది ఏంటి, ఇంత టఫ్గా ఉంది ఏంటి అంటే, విష్ణుప్రియ ఈజీగా ఉంటే ఇది బిగ్ బాస్ ఎందుకు అవుతుంది, బిగ్ బాస్ 8 అంటే ఇన్ని మెలకలు ఏదో అంటుంది నాకు అర్థం కాల, మెలకలు ఉంటుందని నేను అనుకోలేదు అని చెప్పి అంటదనమాట. అందరూ స్ట్రాంగ్ కంటెండర్స్ వెళ్ళిపోతున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తే అబ్బాయి, ఇటు చూస్తే సోనియా, వీళ్ళందరూ టాప్లో ఉంటారేమో అనుకున్న వాళ్ళందరూ టప 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 రాలిపోతున్నారు కదా, దాని గురించి మాట్లాడుకుంటారు. అండ్ మరి నాకేం అర్థం కావట్లేదురా, ఇప్పుడు ఏంటంటే మీకు అందరికీ చెప్పాల్సింది అయిపోయింది, బిగ్ బాస్ డైరీ రాసుకోవాలి ఇప్పుడు వెళ్ళి. సో బిగ్ బాస్ దగ్గర కూర్చొని, బిగ్ బాస్ కూడా మైక్ అనమాట, మైక్ ముందు ఎదురు కూర్చొని ఇంకా సగం కంటెంట్ అంతా మైకే మన బాస్ అయితే మాత్రం మొదలెడతాడు. నాకేం అర్థం కావట్లేదు, నా బ్రెయిన్ అంతా బ్లాక్ ఏదో అయిపోతుంది, ఏదన్నా సడన్గా నన్ను అడిగితే ఎట్లాగా, సడన్గా అడిగితే నేనేం చెప్పుకోలేను, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను నాకు అని చెప్పుకుంటూ ఏదో కనుక ఇప్పుడే ఎలిమినేట్, అసలు ప్రతిదీ ఎలా చెప్తాడంటే ఆ మైక్కి ఇతను ఇప్పుడు ఎలిమినేట్ చేసేస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ మాటలన్నీ విష్ణుప్రియ నైనిక చెప్పుకుంటే ఎంత బాగుంటాయో, ఈయన చెప్పుకుంటే అంత చండాలంగా అంత ఇదిగా ఉంది చూడడానికి. అండ్ ఆల్సో నాకు చాలా కన్ఫ్యూజింగ్ మూడ్లో స్టేట్లో ఉన్నాను, ఇంకా నాకు ఉండాలని ఉంది. ఇతను ఏదో ఎలిమినేట్ చేస్తున్నట్టు మాట్లాడతాడు, ఇది ఇంకా ఉండాలని ఉంది, నేను ఇంకా బాగా ఆడతాను, చక్కగా ఆడతాను, కానీ పక్కన వాళ్ళు అంత ఫాస్ట్గా ఎలా చెప్తారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు బ్రెయిన్ అసలు పని చేయదు ఫాస్ట్గా అలా సడన్గా మాట్లాడాలంటే. పాపం ఆయనకి, ఆదిత్య ఓంకి, ఆ పెద్ద ఆయనకి ఏవో రీజన్స్ చెప్పమంటే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక నేను ఏదేదో చెప్పాను. అంటే ఆ రీజన్స్లో కూడా తనని ఏమన్నా బ్యాడ్గా తీసుకుంటారేమో, తనని తప్పు పడతారేమో అని అనుకున్నాడు. ఎందుకంటే ఆదిత్య ఓం గారు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నా అన్నారు కదా. సో ఆ విధంగా లోపలికి వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకునేటప్పుడు కూడా ఆదిత్య ఓం అంటాడు, అరే నువ్వు భలే ఆడేవురా, నువ్వు సేవ్ అవుతావని చెప్పానా అంటాడు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇది కూడా లేకుండా ఆదిత్య ఓంనే ముందుకు పంపిస్తాడు కదా. సో మేబీ దాన్ని ఏమన్నా బ్యాడ్గా తీసుకుంటారేమో, దాన్ని కూడా కవర్ చేయడానికి ఫెవికాల్ పెట్టి చూస్తున్నాడు అనమాట. అది ఇప్పుడు బిగ్ బాస్ కెమెరాకి సోది చెప్తున్నాడు. ఎంతలాగా నా నిఖిల్ వెళ్తుంటే నిఖిల్ కూడా అడుగుతాడు, ఏంటి నాకు ఈ మధ్య క్లారిటీ ఉండట్లేదు, అలా అడగగానే నేనేం చెప్పలేకపోయాను, మీరందరూ బాగానే క్యాచ్ చేశారు అన్నట్టుగా మాట్లాడుతుంటే నిఖిల్కి మండిపోద్ది లోపల. కానీ పైకి ఏమీ చెప్పకూడదు అనుకుంటున్నాడు కాబట్టి ఇంతలోకి విష్ణుప్రియ వచ్చి, నువ్వు అసలు ఎవరిని వదలట్లేదుగా, కంటెంట్ కోసం అందరినీ వాడేసుకుంటున్నావు అన్న మాట సింపుల్ వేలో చెప్తే నబీల్కి మండిపోయి నబీల్ అంటాడనమాట, సైరన్ మోగడం మీద ఎవిక్షన్. ఎందుకంటే ఇటువైపు నిఖిల్ ఆల్రెడీ ఒక విషయంలో చెప్తాడు నబీల్కి, వాడికి ఎక్కడ క్లారిటీ లేదురా, వాడికి అంతా క్లారిటీ ఉంది, సైరన్ మోగిన తర్వాత వాడే ఫస్ట్ అన్నాడు, ఇది మిడ్ వీక్ ఎవిక్షన్ అన్నాడు. అంటే ఎన్ని సీజన్లు చూస్తేనే తెలుస్తుంది అది మిడ్ వీక్ ఎవిక్షన్ అంటే, లైటింగ్ ఇలా వేస్తారు, ఇలా డేంజర్ లాగా పెడతారు, ఇలా సైరన్ వస్తుంది, ఎన్ని సీజన్లు చూసి ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాడో అర్థమైందా నీకు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. అది నబీల్కి మండి ఇక్కడ అంటాడు అనమాట, నబీల్ నీకెందుకు అసలు క్లారిటీ లేదు, సైరన్ మోగిన తర్వాత మిడ్ వీక్ ఎవిక్షన్ అన్నావు కదా,
ఇంకెందుకు మరి నీకు క్లారిటీ లేదు, నాకేం తెలీదు అని ఎందుకు అలా అంటున్నావు అంటే, కాదురా నన్ను ఎలిమినేట్ చేస్తారేమో అని కన్ఫ్యూజ్ అయిపోయాను రా. ఆ తర్వాత నువ్వు సేవ్ అన్నారు. మరి నువ్వు సేవ్ అన్నారుగా, ఇంకెందుకు మరి నీకు క్లారిటీ మిస్ అయింది అక్కడంటే, కాదు తర్వాత వెంటనే బయటికి పంపించే పాయింట్ చెప్పమని వాళ్ళ ముగ్గురిని నుంచోబెట్టారు కదా, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను అంటాడు. అందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఉంది, నీ ఒపీనియన్ నువ్వు చెప్తే సరిపోద్ది. తర్వాత ఎట్ లాస్ట్ ఉండేది ఆడియన్స్ ఓటింగ్ మీదే కదా. అయినా అందులో నీకు అర్థం కాకపోవడానికి ఏముంది, నీకు నిజంగా అర్థం కాలేదా అని అడిగాడు మళ్ళీ నబీలే షాక్ అవుతున్నాడు ఇక్కడ, అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయ్యాను, ఓ పొద్దున్న ఇలా చెప్పుకుంటూనే ఉంటున్నాడని. అడిగితే నువ్వు పాటలు కూడా అన్ని పనులు చేస్తున్నావు, బాగానే ఆడుతున్నావు, బాగానే డ్యాన్స్ చేస్తున్నావు, ఇంకేంటి నీకు భయము అన్నట్టుగా నబీల్ అంటూ ఉంటాడు. ఇటువైపు యశ్విన్ ఏమో పృథ్వీతో, మొన్న చూసావా మనకంటే ఆ టాపిక్ గురించి కంటిన్యూషన్, మొన్న చూసావా పప్పీ టాస్క్లో చూసావా, నేనంట వాడి పప్పీని కావాలని తీసుకున్నానంట. అక్కడ క్లియర్ కట్గా ఎంతమందికి యష్మి లాస్ట్లో అసలు యష్మి అంట కాలు ఏదో బాగాలేదో ఏదో అంటున్నారు, మరి నాకు తెలియదు. అక్కడ ప్రేరణకేమో ఇలాగ ఉమెన్స్ ఉండే ప్రాబ్లము, అయినా కూడా యష్మి అస్సలు పరిగెత్తలేకపోయింది ఏంటో, ప్రతిసారి వెనకాల లాస్ట్లోనే వచ్చింది. లాస్ట్లో వస్తే అక్కడ ఉంది మణికంఠ, అది ఎవ్వరు తీసుకోలేదు. ఆ అమ్మాయి ఉన్నది కదా అని జాయిగా పట్టుకొచ్చింది, సగం దూరం వచ్చాక తెలిసింది మణికంఠ అని, అప్పటికే లాస్ట్లో ఉంది. ఇంకా అమ్మాయి కావాలని లేట్ చేసేదే లేదు, నేను ఆ రోజు ఎపిసోడ్లోనే చెప్పేశాను. కానీ ఇతను ఏమనుకున్నాడు, యష్మి కావాలని చేసింది అనుకున్నాడంట. తర్వాత ఎవరో మనీకి చెప్పినట్టున్నాడు, లేదు ఆ అమ్మాయికి యష్మి కాలు బాగాలేదు, ఆ అమ్మాయి పరిగెత్తలేక లాస్ట్లో వెళ్ళింది, లాస్ట్లో మిగిలితే తెచ్చుకుందని ఎవరో చెప్పినట్టున్నారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు రా ఆ రోజున, అతనికి అంత నెగిటివ్ ఫీలింగ్ ఉంది నా మీద. ఇటువైపు నబీల్ మాట్లాడుతున్నాడు కదా మణికంఠతో, నీకు నిజంగా అర్థం కాలేదా అన్నట్టు, నాకు అర్థం కాలేదురా అది మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఇటువైపు మణికంఠ, సీత, నిఖిల్, ప్రేరణ మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సీతకైతే పిచ్చి మండింది, ఇంకా అవే అంటున్నాడని చెప్పి, అరే మనం ఆడియన్స్ దృష్టిలో ఎంత బ్యాడ్ అయిపోయావో తెలుసా మనీ, నీ వల్ల నిన్ను సపోర్ట్ చేసి నిన్ను ఎంకరేజ్ చేసి నిన్ను పైకి తీసుకొస్తే నువ్వు మమ్మల్ని అందరినీ బ్యాడ్ చేసి నువ్వు పైకి రావాలని చూస్తున్నావు, ప్రతిసారి ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకుంటావు, దాన్ని నీకు వైపు కన్వర్ట్ చేసుకుంటావు, మంచిగా నిన్ను మార్చుకొని నువ్వు ఓటింగ్ తెచ్చుకుంటున్నావు అన్నట్టు సీతకు మండిపోయి చెప్తా ఉంటుంది. అసలైనా నీకు ఉండాల్సిన బాధ అంటే నాకు అర్థం కావట్లేదు, ఇటు విష్ణుప్రియ అండ్ నైనిక కదా బాధపడాల్సింది, వాళ్ళు లీస్ట్లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి మాటలన్నీ, నువ్వెందుకు ఇదైపోతున్నావు, ఎందుకు అందరు అటెన్షన్ నీ మీదకి తెచ్చుకుంటావు ప్రతిదానికి అని చెప్పి సీత తిడతా ఉంటుంది. మరికంటే ఏంటి నువ్వు ఇవన్నీ సీరియస్గా అంటున్నావా, వామో అంటాడు. అవును నిజమే, ఏముంది తప్పు, చేసే పనులే చెప్తున్నాము, నీ ఏడుపు కాదు, నీ ఎమోషన్ కాదు, పక్కన వాళ్ళ ఏడుపులన్నీ ఏడుపే కదా, నీకే నా బాధ మాకుండదా బాధ అంటూ ఇక రెచ్చిపోతుంది ఇక సీత. అసలు చెప్తే అర్థమైపోయింది ఇక మణికంఠ ఎంతసేపు చూడరు వీళ్ళు ఇక నా మీద రివర్స్ అయ్యారు, నేను కొంచెం కంట్రోల్ అయ్యాలి అనుకున్నాడో ఏమో, తగ్గుతాడు. నైనిక కూడా జాయిన్ అవుతుంది, నువ్వు ఫ్రెండ్ అని చెప్పి నా మీద నామినేట్ చేసావు, ఏదో రీజన్తో గొడవ పెట్టుకున్నావు, ఆ గొడవని నీ వైపుకు తిప్పుకొని ఇప్పుడు నువ్వేమో ఆ గొడవతో నువ్వేమో టాప్లోకి వెళ్ళిపోయావు, నేనేమో బాటంలో ఉన్నాను, సో నువ్వు అన్నిటిని ఇలాగే చేస్తున్నావని నైనిక కూడా మాట్లాడుతుంది. నిన్న చూసావా, నిన్న టాస్క్లో నేనేదో నీకు హెల్ప్ చేయలేదని అది ఇదని చెప్పి థ్యాంక్ యూ హౌస్ అని చెప్పావు, హౌస్ అంతా నీ పక్షాన్ని నిలబడి నీకు ఎంకరేజ్ చేసినప్పుడు అప్పుడు ఎందుకని లేదురా అంటే, నేను థ్యాంక్ యూ హౌస్ అన్నదానికి నేను సారీ 3 సార్లు చెప్పి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాను నీకు, నన్ను టాస్క్లోంచి తీసేశారు, సరే ఊరుకున్నాను, ఇటు నామినేషన్స్లో గేమ్ కూడా ఆడనివ్వకుండా తీసేశారు, అప్పుడు ఊరుకున్నాను, అందుకే నాకు బాధ వేసింది అది ఇదని చెప్పుకొచ్చాడు. సరే ఇంకా వదిలేసి ఇది ఇలా ఫైర్ అవుతుంటే అందరూ ఆపడానికి ట్రై చేశారు. సీత మళ్ళీ అంటది, ఏంట్రా ఆగేది, అతని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము, కానీ ఇది మీ ఇద్దరు మూమెంట్, మీ ఇద్దరు కదా బాధపడాల్సింది, నువ్వు నైనిక కదా, విష్ణుప్రియాని నువ్వు నైనిక కదా బాధపడాల్సింది, ఇతనేంటి మధ్యలో, ఇతనికేదో ప్రాబ్లం వచ్చినట్టు, ఇతనేదో నామినేషన్స్లో ఉన్నట్టు చేస్తున్నాడు, నాకు క్లారిటీ లేదు, నేను చెప్పలేకపోయాను, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అది ఇదని చెప్తా ఉంటాడు. అది ఇదని సీతకు మండింది అనమాట. తర్వాత మనీ అక్కడ నుంచి వెళ్ళిపోతే నిఖిల్ మాట్లాడుతున్నాడు, అసలు అతనికి అటెన్షన్ ఇవ్వద్దు, దీనివల్లే అతను హైప్ అవుతున్నాడు, ఇది నా రిక్వెస్ట్ దయచేసి వినండి, ఎందుకు అతనితో మీరు మాట్లాడుతున్నాడు, ఎందుకు అతనికి మాట్లాడి పెద్ద ఆర్గ్యుమెంట్ చేసే స్కోప్ ఎందుకు ఇస్తున్నారు, అలాంటి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇదవుతుంది, అతను దీన్నే ప్లస్గా వాడుకొని దీన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాడు, దయచేసి వినండి అది ఇది అంటాడు.
ఇక్కడ బాగా ఎక్స్పీరియన్స్‌తో, బాగా చూసిన అనుభవంతో చక్కగా చెప్పాడనమాట. చక్కగా చెప్పి అతనైతే ఇచ్చిన సలహా ఒక మేరకు మంచిదే. అది ఫాలో అయితే మంచిదే. మళ్ళీ అటు ఇటుగా ఏదో టచ్ మీ నాట్ అని ఉండకుండా ఇగ్నోర్ చేస్తూ అతనితోనే తిరగడం అనేది ఒక పాయింట్ దీనికి సొల్యూషను. లేదంటే ఇంకా అతనితో మాట్లాడకూడదు, అతను అసలు టచ్ మీ నాట్ లాగా ఉంటే అదొకటి మళ్ళీ కార్నర్ చేశారన్న ఫీలింగ్ వస్తుంది. సో జస్ట్ అతనికి స్కోప్ ఇవ్వకుండా నిఖిల్ చెప్పింది చాలా 100% ట్రూ. అతనికి స్కోప్ ఇవ్వకుండా అతను ఎక్కడైతే దీన్ని హైప్ చేయాలని చూస్తున్నాడో అతనికి స్కోప్ ఇవ్వకుండా వదిలేయాలి. అలా అని చెప్పి తనకేదో అన్యాయం చేయడమో అలా అని కాదు. అతను అందరు హౌస్మేట్స్తో ఎలా ఉంటున్నామో అలా ఉంటూ అతన్ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేలాగా చేయాలన్నది నిఖిల్ పద్ధతి. అదే బాగుంది. ప్రేరణ కూడా అంటది అతనికి దయచేసి స్కోప్ మాత్రం ఇవ్వద్దు. ఒక సంఘటన జరిగిన తర్వాత ఆయన ఎక్కడ క్యాష్ చేసుకోవాలనేది బాగా ఆలోచిస్తున్నాడు. ఆ స్కోప్ అస్సలు ఇవ్వద్దు అన్నట్టు ప్రేరణ కూడా అంటది. పాపం సీతకి పిచ్చెక్కిపోద్ది. వీళ్ళిద్దరు డేంజర్లో ఉంటే వాడి క్లారిటీ లేకపోవడం ఏంట్రా బాబు. ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు వాడికి. ఎంత అసలు ఏమన్నా వాడు ఎమోషన్లో ఉండాలి, స్పేస్ కావాలంటే కూడా సపోర్ట్ చేసాం మనం. అదేమీ లేకుండా వాడు చెప్పే మాటలు చూడరా అది ఇదని. నిఖిల్ ఏమో నేను ఆల్రెడీ చెప్పాను మొన్న. నిఖిల్ మొన్న నామినేషన్స్లో చెప్పాడంట, కన్సోలింగ్కి మాత్రమే మేము గుర్తొస్తాం, మిగతా వాటికి కాదు అని. నేను అప్పుడు ఆల్రెడీ పాయింట్ వదిలాను కదా అన్నట్టుగా నిఖిల్ అంటూ ఉంటాడు. మొత్తానికి ఇక్కడ వచ్చేసి హౌస్లో అందరూ ఎగైనెస్ట్గా ఉన్నారు. ఇది ఒక రియాలిటీ షో. ఇంత ఎగైనెస్ట్గా ఉన్నది కూడా జనాలు చూస్తున్నారు. అంటే ఇతనికి స్కోప్ ఇవ్వకూడదు ఇవన్నీ జనాలు చూస్తున్నారు. ఏదైనా ఇంకా అతనికి హైప్ పెరిగేది ఇంకెక్కడ ఆగేలాగా అయితే కనిపించట్లేదు. ఎప్పుడు ఆగుతుందంటే ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చి మేబీ ఏమైనా కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగి వాళ్ళల్లో కొత్త పర్సన్ ఎవరన్నా మణికంఠ మీద డామినేట్ చేయగలిగే ఇది ఉంటే అప్పుడు ఏమైనా వర్కౌట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మణికంఠ తనకు తాను తప్పు చేయాలి. అది కూడా చెప్పుకుందాం. ఇప్పుడు నబీల్ అండ్ మణికంఠ డిస్కషన్లో వస్తుంది. తనకు తాను తప్పు చేస్తే అప్పుడు కూడా ఆడియన్స్ దృష్టిలో నుంచి పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ రెండింటి ద్వారానే అతని హైప్ అనేది కూలిపోవడం ఖాయమవుతుంది. లేదు అంటే ఇంకా అది అలా పెరుగుతూనే ఉంటుంది. అవును నిఖిల్, నిజమే నువ్వు చెప్పింది. కానీ అసలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను రా. వాడు డేంజర్లో ఉంటే మనం సపోర్ట్ ఇచ్చి మనం అంత పైకి తీసుకొచ్చి మనల్ని నెగిటివ్ చేస్తున్నాడు ఆడియన్స్ దృష్టిలో. మనల్ని నెగిటివ్ చేసి తను టాప్లో ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుకుంటాడు. ఇటువైపు నబీల్ ఏమో ఫుల్ మోటివేషన్ అయితే ఇస్తుంటాడు మణికంఠకి. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నామినేషన్స్లో పాయింట్ పెడుతున్నావు, గేమ్స్ కూడా బాగా ఆడుతున్నావు, నువ్వు అదేమీ తీసుకోకు మైండ్కి. ఏంటి వాళ్ళు సీత వాళ్ళు అలా అంటారు ఏంటని బాధపడుతుంటాడు మణికంఠ. నువ్వేం తీసుకోకు మైండ్కి. వాళ్ళు ఎందుకు అలా అంటున్నారంటే అంత మోటివేషన్ ఇచ్చి అంత డేంజర్ జోన్లో ఉన్న నిన్ను పైకి తీసుకొస్తే ఇప్పుడు నువ్వు టాప్ ఓటింగ్లో ఉన్నావు అన్నట్టు మాట్లాడుతుంది. ఇక్కడ నబీల్ ఏ దృష్టితో అన్నాడా నాకు అర్థం కాలేదు. మేబీ వాళ్ళ మధ్య పుల్లలు పెడదామని అన్నాడా, లేకపోతే నిజంగా పాజిటివ్ వేలోనే అన్నాడా నాకు తెలీదు. వాళ్ళు కొంచెం జీర్ణించుకోలేకపోతున్నాడా అన్నట్టు అన్నాడు. కూడా అంటాడు నబీల్, మొన్న సీత విషయంలో జరిగింది నాకు నచ్చలేదు. నువ్వు సీతను ఎందుకు అంటావు? నువ్వు గేమ్లో ఇదైతే సీతను కాదు కదా అనేది. అంటే నేను సీతను అనాలని అనుకోలేదు. యాక్చువల్గా నన్ను ఫస్ట్ సపోర్ట్ చేస్తారా అని అడిగితే సీతను వద్దంది. ఓకే వదిలేశాను. తర్వాత గేమ్లో నా పేరు నుంచి తీసేశారు. 2 సార్లు నాకు అలా అయ్యేటప్పటికి నేను ఇంకా తీసుకోలేకపోయాను. ఇంతలోకి సీత వచ్చి ఆ మాట మాట్లాడింది. హౌస్కి ఏంటి ప్రాబ్లము, కార్నర్ చేస్తున్నాను ఎందుకు అంటున్నావు అని ఆ మాట మాట్లాడేటప్పటికి నేను సీత మీద ఎగైనెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకంటే ఆ టైంలో విష్ణుప్రియ అని అంటావా? ఆ టైంలో ఎవరో వస్తారు, ప్రేరణ అని అంటావా? సో ఎవరిని పడితే వాళ్ళని అనలేవు కదా. సీత నాకు క్లోజ్గా అది ఇదని మాట్లాడావు, అవన్నీ తప్పేనా? అయితే క్లోజ్ కాబట్టి నేను ఈ మాటలు అన్నాను అన్నాడు మళ్ళీ అనేసి. తప్పు కదా. సీత అసలు క్లోజే కాదు మణికంఠకి. మణికంఠ కోసం సీత ఎందుకు ఇది చేస్తుంది? నైనిక వీళ్ళు క్లోజ్ కాబట్టి వాళ్ళు కలిసి గ్రూప్గా ఆడుకున్నారు. ఇక్కడ కూడా చాలా తప్పు చేశాడు. సో ఇదంతా సోది జరుగుతూ ఉంటే ఇటువైపు సీత పిలిచింది. ఒకసారి పిలిచిన లోపలికి వెళ్ళడం మరి ఏదో అవుతుంది. తర్వాత వెళ్తే ఏం లేదులే నేను కొంచెం మోటివేషన్ ఇస్తున్నాను, అలాగే తను చేసిన తప్పులు మొన్న నీ విషయంలో కూడా తప్పు చేశాడని చెప్పాను, ఇలా ఎందుకు చేసావంటే ఏదో చెప్తున్నాడు. మొత్తానికి మోటివేషన్ ఇచ్చాను, అదేం యాక్టింగ్ చేస్తున్నాడు అది ఇదని మాట్లాడుకుంటుంటే అదేం లేదు అని కొట్టిపారేస్తాడు నబీల్. మరి తన మనసులో ఏముందో మనకు తెలియదు నబీల్కి.
తనైతే అదేమీ లేదు అని కొట్టి పారేస్తే సీత చెప్పడానికి ట్రై చేస్తదనమాట. అదేమీ లేదని నువ్వెలా అంటావు? క్లియర్‌గా యాక్టింగ్ చేస్తున్నాడు. నాకు ఏ విషయంలో అర్థమైందో తెలుసా? అని చెప్పి స్టార్ట్ చేస్తది. తనని ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళు రియాక్ట్ అయిన దాన్ని కొంచెం హెవీగా చూయించి దాన్ని అలా కన్వర్ట్ చేసుకొని తన వైపుకి నెగెటివ్‌గా చూయించి తన వైపు పాజిటివ్ మారేలా చేసుకుంటున్నాడు అన్నట్టు సీత చెప్తది. ఇక్కడ సీత ఒక స్లోగన్ చెప్తది అతని గురించి. సపోర్ట్ సైలెంట్ ఇన్సల్ట్ లౌడ్ లాగా మారిపోయాడు. నబీల్‌కి చెప్తుంది. నబీల్ కనువిప్పు కలిగేలా. నబీల్ నిజంగా తెలిసే అతనికి సపోర్ట్ చేస్తాడంటే ఇక్కడ ఇంకా నబీల్ విన్నట్టే ఉంటాడు. లేదు సీత ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు అంటే నబీల్‌కి తెలీదు. ఇప్పుడే సీత చెప్పడం ద్వారా తెలిసిందని అర్థం. ఇంతకీ నబీల్ అయితే కాన్స్టెంట్‌గానే ఉన్నాడు. అమాయకంగానే ఉన్నాడు మరి. సీత అంటే చూసావా ఏదన్నా సపోర్ట్ ఉంటే మాత్రం సైలెంట్‌గా తీసుకుంటాడు. ఇన్సల్ట్ నిన్న చూసావా నన్ను ఎంత పెద్దగా కార్నర్ చేస్తున్నారని హౌస్ అంతా అరిచాడు. ఫస్ట్ ఏమో విష్ణుప్రియతో స్టార్ట్ చేశాడు. విష్ణు వల్ల యష్మితో స్టార్ట్ చేశాడు. యష్మి కూడా ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత నిఖిల్ కూడా ఎఫెక్ట్ అయ్యాడు. ఇలా అందరూ ఎఫెక్ట్ అయిన పర్సన్సే. దాని రియాక్ట్ అయ్యేటప్పటికి దాన్ని ఏదో పెద్ద నెగిటివ్గా చూపించేసేసి వాళ్ళ మీదకి ఇతని మీదకేమో పాజిటివ్గా మార్చేసుకుంటున్నాడు. నువ్వు నమ్మావంటే అతన్ని అయిపోతావు, అతను చాలా ఫేక్ అని చెప్తుంది సీత. నబీల్ అయితే తీసుకోవడానికి రెడీగా లేడు. నాకైతే ఫేక్గా అనిపించడం లేదు. అయినా నేను నా జాగ్రత్తలో ఉంటాను. అతను నన్ను అలా ఎఫెక్ట్ చేసే విధంగా చేసే అంత స్కోప్ నేను ఇవ్వనో నాకు తెలుసు కదా. అది గైస్ విషయం. ఇక్కడైతే నిఖిల్కి బాగా బోధపడిందని చెప్పాలి. అందరిలో కంటే ఎలా ఉండాలి, మణికంఠతో ఎలా ఇవ్వాలి అని ఆల్రెడీ అందరికి రిక్వెస్ట్ అంటూ చెప్పాడు. అది ఎవరు పాడిస్తారో చూద్దాం. సీత అయితే అస్సలు పాడించదు, అర్థమైపోతుంది. ఎప్పుడు గొడవ పెట్టుకుందామని రెడీగా ఉంది. మణికంఠని చూస్తే చాలా కాలిపోతుంది. హౌస్మేట్స్ అందరికీ మణికంఠ మీద గ్రడ్జ్ ఉంది కాబట్టి చిన్నది జరిగినా అది తారాస్థాయిలో గొడవ ఉంటుంది. సో దీన్ని బట్టి ఇంకా మనకంటే ఓటింగ్ పెరగడమే కానీ తగ్గదు. మరి దీనికి ఫుల్ స్టాప్ అయితే వైల్డ్ కార్డ్సే పెట్టాలి. ఆ అట్మాస్ఫియర్, ఆ ఎన్విరాన్మెంట్ మారాలి, ఆ పర్సన్స్ మారాలి. అప్పుడే మనకంట కొత్త పర్సన్స్తో ఎలా ఉంటాడో అన్నీ చూడాలి. అప్పుడే తన ఓటింగ్ మీద ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా అదే హౌస్, అదే మెంబర్స్, అదే స్టోరీ అయితే ఆడియన్స్కి దృష్టిలో ఒకటి ఉండిపోయింది. ఇంక మణికంఠని కార్నర్ చేశారు అన్న దృష్టిలో ఓటింగ్ అయితే పడుతుంది. కాబట్టి అది మారాలంటే పర్సన్స్ మారాలి, అట్మాస్ఫియర్ మారాలి. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇది మారుతుందని నేను అనుకుంటున్నాను. ఈ నిఖిల్కి కూడా తెలుసు బాగా ఎలా ఉండాలో మణికంఠతో. అది గైస్, మీరు మణికంఠ సపోర్టర్స్ అయితే చక్కగా ఓటేసుకొని గెలిపించుకుంటూ ఉండండి. ఇంకా బయటికి తీసుకెళ్ళండి. ఎవరైతే హ్యాటర్స్ ఉన్నారో వాళ్ళు తెలిసిందే కదా, పక్కన వాళ్ళకి ఓటేసుకొని వాళ్ళని గెలిపించుకోండి. అదనమాట విషయం. గేమ్ అయితే అలా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే గైస్, లవ్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.